అందరికీ నమస్తే. ఈ 17 నెలల టైంలో ఎమ్మెల్యేలు ఏమైనా జనాలకు వచ్చారంటే కేవలం రెండే పనుల మీద వచ్చారు. ఒకటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, రెండోది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ఈ రెండు చెక్కుల పంపిణీ తప్ప ఇక మిగతా ఏ ప్రోగ్రామ్స్కు జనాల దగ్గర రాలేదు. రాలేదు అంటే ఏం స్కీమ్స్ లేవు, ఇంకా పెద్దగా ఎమ్మెల్యేలు వచ్చి చేసేది ఏం లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం పాత గవర్నమెంట్లో ఉన్న అప్లికేషన్లు అవి కూడా వాటికి కూడా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ అదే ఒక పెద్ద కార్యక్రమం. ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అదొక పెద్ద కార్యక్రమం. ఇంకా ఇవన్నీ యాక్చువల్గా ఎమ్మెల్యేలు కాదు, అది ఆఫీసర్లు చేస్తే అయిపోతుంది, ఇక బై పోస్ట్ చేస్తే ఇంకా మంచిది. కానీ అదే పెద్ద ప్రోగ్రాం లాగా వీలే దగ్గరుండి చెక్కు రాపించినట్లు ఏదో బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసినారు. తీరా చూస్తే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఇప్పుడు మేము రామంటున్నారు. మేము రాము, ఆఫీసర్లు పోయి ఇచ్చుకోవాలంటే ఇప్పుడు దానికి ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకు రామంటున్నారు తెలుసా? తులం బంగారం తిప్పలు, తులం బంగారం తిప్పలు వచ్చింది. తులం బంగారం అడుగుతున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే. కొందరైతే ముఖం మీదే మాట్లాడింది చాలామందిని ఎమ్మెల్యేలని. మొన్న చూడలే జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్లో జూపల్లి కృష్ణారావు పెద్ద గొడవైంది తులం బంగారం ఏడిపోయిందని. యాక్చువల్గా తులం బంగారం అనేది కాంగ్రెస్కు చాలా ఓట్లు రాల్చింది, చాలా ఓట్లు వచ్చినాయి తులం బంగారం వల్ల. చూద్దాం ఆ సబ్జెక్ట్ అంతా చూద్దాం. మీరు చూస్తున్న సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్లో ఉంది, దీన్ని కూడా ప్రోత్సహించండి. అది ప్రాబ్లం అయినప్పుడు మనకు ఇది ఒక సాధారణంగా పనికొస్తుంది ఆల్టర్నేటివ్ ఛానల్గా, అందుకే డెవలప్ చేస్తున్నాం. ఇక ఏమైంది, తులం బంగారం అని ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు. 1,116,000తో పాటు తులం బంగారం. మహిళలు అయితే చాలామంది తులం బంగారం ఇస్తారంట, తులం బంగారం ఇస్తారంట అని ఆశపడి ఓట్లు వేసారు. తీరా చూస్తే 17 నెలలు అయింది, తులం బంగారం ఇప్పటిదాకా రాలే. పోనీ ముందు వస్తుందా ఏమో, ముందు వచ్చే అవకాశం ఉందా అంటే అవకాశాలు సన్నగిలుతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోవడంతోనే ఎమ్మెల్యేలు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కూడా మొహం చాటేస్తున్నారు. మేము రామ్, ఆఫీసర్లు మీరే పోయి ఇచ్చుకోపోనని ఆఫీసర్లకు చెప్తున్నారంట. మొన్నటిదాకానేమో అసలు ప్రతిదీ మేమే ఇస్తాం, ఎందుకంటే వీళ్ళ చేతులకు అంతకుమించి వేరే ఏం లేవు, వీళ్ళ దగ్గర ఫండ్ కూడా లేదు. పోయి ఒక ఊరికి పోయి ఆ ఊర్లో ఎవరైనా ఏదైనా అడిగితే కనీసం ఎవరన్నా ఒక పేదోళ్ళు గుడిసె మీద మేము కవర్ కప్పుకుంటామాయా అంటే ఓ 10,000 ఇద్దామంటే కూడా జేబులోకి వెళ్ళి ఇవ్వాల్సింది, వాళ్ళ దగ్గర ఫండ్ లేదు ఇప్పుడు కూడా. ఇక పెద్ద స్కీమ్స్ పోయి లాంచ్ చేసింది ఏం లేదు. మహిళలకి 25,000 స్కీమ్ లాంచ్ చేస్తే వీళ్ళు పోయి చేయనికి వస్తుంది. పోనీ ఇందిరమ్మ ఇండ్లు అంటే ఆడ ఆశావాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఆశావాళ్ళు 30 మంది ఉంటారు, వీళ్ళు ఇచ్చేదో 3కి. దానికి మళ్ళీ నువ్వు బునాది తీస్తే 1,00,000, గోడ కడితే 1,00,000, కప్పేస్తే 1,00,000, రంగేస్తే 1,00,000, ఇట్లా 1,00,000 పంచాయతీలు ఉన్నాయి. ఇక దానిలో ఎవరికి ఇవ్వాలని తెలియదు. రేషన్ కార్డులు అంతలోనే ఉన్నాయి, వీళ్ళు పోయి చేసేది ఏం లేదు ఆడ కూడా. రేషన్ కార్డులు ఎవరికి వస్తావో ఎవరికి రావో వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి పంచాయతీ, కాబట్టి ఆడిపోవద్దు. క్లియర్గా ఉన్నది ఇవే కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎన్ని ఉంటాయి కాన్స్టిట్యున్సీకి? తక్కువనే ఉంటాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే పెళ్ళిళ్ళు బాగా అవుతాయి. మళ్ళీ ఇప్పుడు బాగా స్టార్ట్ అవుతుంది పెళ్ళిళ్ళ సీజన్. కళ్యాణ చెక్కులు ఇచ్చిర్రు అని అంటే ఖచ్చితంగా తులం బంగారం ఎక్కడ అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అడుగుతుండ్రు ఆల్రెడీ ముఖం మీద పట్టుకొని. తులం బంగారం ఇద్దామంటే సాధ్యమయ్యే పనేనా ఆయన చెప్తున్నారు. కూనమినేని సాంబశివరావు గారు చెప్తున్నారు, ఆయన స్టేట్మెంట్ చూసినాను నిన్న. ఇక తులం బంగారం రాదు, ఆశ వదులుకోండి, మర్చిపోండి. తులం బంగారం 1,00,000 రూపాయలు అయింది. నిజమే కదా? వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు 60,000 ఉండే, వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు 60,000 బంగారం తులం. అప్పుడే అనుకున్నాం అసలు ఎట్లా సాధ్యమేనా, 1,00,000 రూపాయలు ప్లస్ 60,000 రూపాయలు తులం బంగారం, 1,60,000 అవుతుంది. అసలు సాధ్యమేనా కాదా ఏంది అనేది ఒక పెద్ద చర్చ నడిచింది. కాకపోతే ఎట్లా నమ్మించారు వీళ్ళు, ఎందుకు సాధ్యం కాదు, ఇచ్చి చూపిస్తాం అని గుండ్లు కన్నుగుండ్లు ఇలా బయటికి వచ్చినాయి మొత్తం అప్పుడు చెప్పినప్పుడు. తీరా చూస్తే అందరి అనుమానమే నిజమైంది. ఇప్పటిదాకా అమలు కాలే, ఇప్పుడు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కు, 1,00,000 రూపాయలు తులం బంగారం. ఒక్కొక్క పెళ్ళికి 2 లక్షల వాల్యూ ఇవ్వాలి. అప్పుడు ప్రతి సీజన్ ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి తెలంగాణలో? ప్రతి సీజన్ ఎన్ని పెళ్ళి అవుతాయి? ఒక 1000 పెళ్ళి వేసుకుందామా? 1000 అనేది చాలా తక్కువ నేను వేసింది, మినిమం. ఎక్కువ పెళ్ళి అవుతాయి, 3-4 వేల పెళ్ళిళ్ళు అవుతాయి. 1000 పెళ్ళిళ్ళు వేసుకుంటే కూడా 1000 × 2 లక్షలు సంసారం అంతా దానికే పోతుంది. ఇక ఇది సాధ్యం కాదు. ఇంక అయిపోయా, చేతులు ఎత్తేసింది గవర్నమెంట్ తులం బంగారం విషయంలో, చేతులు ఎత్తేసింది. ఇంకా మళ్ళీ వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుందేమో, ఎలక్షన్ ముందర ఇస్తారేమో, ఏమీ లేవు. కూనమినేని సాంబశివరావు కరెక్ట్ చెప్పిండ్రు. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్నాడు కదా, సిపిఐ ఎమ్మెల్యే. ఇంకా ఆశ వదులుకోవడం అని చెప్పిండు. ఆశ వదులుకోవాల్సింది తులం బంగారం విషయంలో. ఆశ వదులుకుంటారో లేదా కానీ
ఎమ్మెల్యేలు మాత్రం ఫుల్ రిస్క్ అయిపోయింది ఇక్కడ. తులం బంగారం టెన్షన్ అయిపోయింది వీళ్ళకి. ఏమో లాస్ట్కు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి కూడా పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఎంతమందికి అని సమాధానం చెప్తారు? స్టార్టింగ్లో అంటే వస్తుంది, ఇప్పుడే వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పిర్రు. ఈ 18 నెలల తర్వాత, సంవత్సరంన్నర తర్వాత కూడా ఇంకా వస్తుంది అని చెప్తే జనం ఊకుంటారా? నువ్వు ఇచ్చిన చెక్కులు ఎట్లయినా వస్తే లేవా, నువ్వేంది ఇచ్చేది అని అంటారు. ఆయన లెక్కలిస్తుండా? కానీ కనీసం దీని మీద ప్రభుత్వం ఒక స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇస్తలేదు. ప్రభుత్వం కూడా టెన్షన్ ఉన్నట్టుంది. ఈ బంగారం ధర ఏమో పెరిగిపోతుంది, జనాల డిమాండ్ పెరిగిపోతుంది, పెళ్ళిళ్ళు పెరిగిపోతున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి? ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని పెళ్ళి అయినాయి? సీజన్కి నేను చెప్పేది ఎన్ని సీజన్లు అయిపోయాయి? వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఒక 4 సీజన్లు 5 సీజన్లు అయిపోయాయి పెళ్ళిళ్ళు. మరి తులం బంగారం అంటేనే భయపడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. ఇక జనమే తెలుసుకోవాలి, దానికి మనం చేసేది ఏముండదు. ఎందుకంటే చెప్పినప్పుడు విన్నారు జనం, నమ్మించారు జనాన్ని. జనం ఇస్తారేమో, ఏదో రూపంలో ఇస్తారేమో, ఇంకా ఆ స్కీమ్ ఈ స్కీమ్ మెల్లగా అమలు చేస్తారేమో అనుకుంటారు కదా. తీరా చూస్తే ఏ స్కీమ్ అని ఇవ్వగలరేమో కానీ తులం బంగారం ఇవ్వలేరు. చాలా లెక్కలు, అసలు పిచ్చి లెక్కలు అసలు వీళ్ళ అన్నీ. ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా తిరిగి గెలుద్దామని ఒక ఉద్దేశం కనిపిస్తుంది తప్ప దీనిలో ఎట్లా ఇద్దామని ఇప్పుడు ఆ చిత్తశుద్ధి కనిపిస్తుందా? ఇంకా వీళ్ళు తులం బంగారం కోసం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారు జనం? చేసుకుంటారు. కానీ మీరు తులం బంగారం ఇవ్వకపోతే మాత్రం రాసి పెట్టుకుంటారు జనం, మాకు మోసం చేసిండు అని. మీరు మోసం చేసేది లేడీస్ని చేసే మోసం వాళ్ళు అస్సలు మర్చిపోరు. ఇంకా పెళ్ళి అయినప్పుడే కదా ఇచ్చేది. ఆమె జీవితకాలం గుర్తుపెట్టుకుంటుంది, ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు, తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదని. ఎందుకంటే ఈ పెట్టిపోతల కాడ ఉంటుంది కదా, ఈ కట్నం ఇచ్చే కాడ ఆడే మాట ఎట్లుంటుంది తెలుసా? ఆ గవర్నమెంట్కి ₹1,00,000 వస్తే నువ్వు తీసుకో, తులం బంగారం ప్లాన్కి ఇస్తాం. నేను చాలా పిల్లలు చూసిన. ఇప్పుడు గవర్నమెంట్ తులం బంగారం ఇవ్వకపోతే ఎవరు ఇవ్వాలి? వీళ్ళు ఇవ్వాలి, పెళ్లి పిల్లలు. అది కూడా వీలబడినే పడుతుంది. ₹1,00,000 రాక, తులం బంగారం లేక ఈ ఎక్కడెక్కడ దారి తీస్తుందో. వాళ్ళ రాదు అని గవర్నమెంట్ చెప్తే కనీసం వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు పెళ్లి చూపులు అయినప్పుడు అప్పుడే ఇక తులం బంగారం లేదయా, ₹1,00,000 వరకు నీకు 50,000 ఇస్తాం, మేము 50,000 తీసుకుంటాం, సిరిసాగం తీసుకుందాం అని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ వస్తుందేమో అని చెప్పేసి తులం బంగారం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. రాకపోయేసరికి అది ఒక పెద్ద గొడవ దారి తీస్తుంది. ఏం పంచాదో కానీ ఈ పెళ్ళిళ్ళ వ్యవహారం ఇక్కడ గవర్నమెంట్ని బెదిరిస్తున్నది. పెళ్ళి అంటేనే వణుకుతున్నారు వీళ్ళు. ప్లస్ తులం బంగారం వస్తుందేమో అని వాళ్ళు చూస్తున్నారు. చూస్తేనేమో ₹1,00,000 పోతుంది, ఇంకెక్కడ దాకా పోతుందో తెలియదు. చూద్దాం ఈ తులం బంగారం ఎవరి కొంపలు ముంచుతుందో, ఎవరి తుట్టిలు పెడుతుందో అర్థమైతే లేదు. మనకు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాం తులం బంగారం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీ దానికైతే బీఆర్ఎస్ ఏం అడుకుంటలేదు కదా, వాళ్ళు ఇవ్వద్దు అంటారు, తులం బంగారం ఇవ్వద్దని అడుకుంటారు ఏమన్నా. కాబట్టి ఎవరు అడుకుంటలేరు. మీరు ఇస్తే మరి ఇస్తారా ఇయ్యరో చూసుకోండి. జనం అయితే ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.